ఏంది ధనియాలు ఏంటంటున్నాయి? ఇక వాళ్ళే కలిపి పెట్టినారు యామల్లో. యామల్లోనా? కేజీల ప్రకారం అమ్మేది ఏంటంటున్నాయి? మొక్కజొన్నలు, ధనాలు, కొర్రలు, జొన్నలు, సొద్దలు, ఉలవలు, నవధాన్యాలు అంటే అన్ని ఇచ్చారా? ఎంత కేజీ? కేజీ కాదు, 750 రూపాయలు 10 కేజీలు. 10 కేజీలు 750? నెలనే. చూడండి ఫ్రెండ్స్, మనం నవధాన్యాలు ఎందుకు ఎత్తుకోవాలి ఏం కథ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే అని చెప్పి పెద్ద ఆయన అయితే చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. బట్ ఇప్పుడు నేనైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట క్లారిటీ కోసం. నవధాన్యాలు వచ్చేసి మనం పంట ఎందుకు ఎత్తుతామంటే మన భూమిలో సత్వ పెరగడానికి. యాక్చువల్లీ మనం ఒక చిన్న పంట పెట్టాలన్నా కానీ ఇంచుమించు వచ్చేసి 10,000 నుంచి 30,000 40,000 వరకు సత్వలు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మనం ఇప్పుడు అరటి ఈ యాంగిల్లో పోయినామంటే అరటి కానీ బొప్పాయి కానీ ఇట్లా పెద్ద పంటలు పెట్టాలంటే ఇంచుమించు వచ్చేసి ఒక పంట కంప్లీట్ అయిపోయేది సంవత్సరానికి వచ్చి దగ్గర 40,000 50,000 పెట్టుబడి లేనిది సతలు పెట్టండి పంట అయితే మనకు చేతికి రాదు. ఇంచుమించు నేను చెప్పేది అప్రాక్సిమేట్లీ 40,000 50,000 పెట్టేవాళ్ళు 1,50,000 కూడా పెట్టుబడి పెడుతున్నారు. బట్ ఆ పెట్టుబడి మనం తగ్గించుకునేది ఏంటంటే సింపుల్ ఐడియా ఏంటంటే ఇప్పుడు నవధాన్యాలు అనేది ఇట్లా ఎత్తుకున్న తర్వాత ఒక 45 days 50 days తర్వాత మళ్ళీ అనేది మనం పల్టర్ కొట్టేసి దాన్ని పెద్ద మడకలకు అనేది సేద్యం చేయాలి. పల్టర్ కొట్టి అట్లా వేసి పెట్టినా కానీ ఏం లాభం లేదు. పెద్ద మడకలు సేద్యం చేస్తే ఏమవుతుందంటే సాళ్ళలో పడుతుంది, అదంతా బూడిపోతుంది. ఎక్కడైతే మనకు పైన గడ్డి అనేది ఉంటుందో అదంతా బూడిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక 20-25 days అనేది అట్లా వేసి పెట్టాలి. మనకు ఏదైనా ఆకైనా సరే, అరటాక్ అయినా సరే, ఏదైనా సరే, పత్తి అయినా ఏదైనా సరే భూమిలో పడి దాని మీద మట్టి పడితే కొంచెం వాన కానీ అట్లా పడితే మళ్ళీ మనం నీళ్ళు ఇడిచినా కానీ ఒక 20-25 రోజులకు లేదా ఒక నెలకు వర్షం కంప్లీట్గా కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ. ఇంకా నీకు టైం ఉంటే ఒక 2 నెలలు 3 నెలలు ఇసిపెట్టే కానీ చాలా బెటర్ అనమాట. బట్ మనకు అంత టైం పెట్టుకోమన్నమాట. ఎందుకంటే మనం డబ్బులు సంపాదించుకోవాలి కదా, అక్కడ భూమి తల్లిని నమ్ముకొని మనం బతుకుతున్నాం కాబట్టి ఒక పంట అయిపోతున్న ఒక పంట ఇన్కమ్ పడితే బెస్ట్ అంటాం. బట్ కావచ్చు కనీసం ఒక 20-25 డేస్లో మనకు గ్యాప్ చూసుకొని మళ్ళీ సేద్యం చేసుకుంటే మనకు అదంతా లోపల కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ సేద్యం అవుతుంది. తర్వాత మళ్ళీ ఒక రకమైన సేద్యం 5 మడకలు 7 మడకలు ఇలాంటివి కొట్టేసి మళ్ళీ మనం పంట పెట్టుకోవచ్చు యథాస్థితిగా. ఇప్పుడు చూడండి, పెద్ద ఆయన ఆల్రెడీ ఇత్తనాలు చల్లుకుంటా పోతాడు, నేను పల్టర్ కొట్టుకుంటా పోతున్నా. ఆయన నవధాన్యాలు చల్లుతా పోతాడు, నేను పల్టర్ కొడుతున్నా. యాక్చువల్లీ ఇంకా దీనికన్నా బెనిఫిట్ ఏంటంటే ఇట్లా నీట్గా కొట్టేసిన తర్వాత ఒకవేళ నువ్వు పదును అనేది ఉంటే ఎత్తుకుంటే ఇంకా చాలా 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 మంచిగా బతుకుతుంది. అంటే కంప్యూటర్ గొర్రు అట్లా ఉంటుంది కదా, దాంతో ఎత్తుకుంటే చాలా బెటర్ అనమాట. ఈయన ఏంటంటే ఇప్పుడు నెమ్ముంది బాబు, నువ్వు ఇప్పుడు పల్టర్ కొడితే నెమ్మ అనేది ఆరిపోతుంది, తర్వాత నేను ఇత్తనం గొర్రు తిత్తాలంటే టైం పడుతుంది అని చెప్పేసి వెనక మరి ఇత్తనాలు చల్లి పల్టర్ కొట్టినా బ్రహ్మాండంగా పంట బతుకుతుంది అనమాట. ఎందుకంటే నెమ్మ అనేది లోపల బాగా ఉండడం వల్ల వచ్చేసి పంట అనేది బ్రహ్మాండంగా పండుతుంది. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి లాస్ట్లో మందలు వేసేది అనమాట. ఈ పట్టె మందలు వేసేటప్పుడు ఏంటంటే మనలు 2 పట్టెలే వేస్తారు చాలామంది మందలు. మనం చేపించుకునేది అవర్స్ ప్రకారం చేయించుకుంటాం. పల్టరు 99% పల్టర్ వచ్చేసి అవర్స్ ప్రకారం కొడతారు. మనం చేయించుకునేది అవర్స్ ప్రకారం చేస్తాము. చేసే ట్రాక్టర్ వాళ్ళు కానీ డోజర్ వాళ్ళు కనుక అవర్స్ ప్రకారం చేస్తారు. అలాంటప్పుడు నీట్గా చేయించుకోవాలి. మందలు అనేది ఎక్కువ వేయించుకున్నా కానీ నీట్గా అవుతుంది. చూడండి, మీరు ఇప్పుడు బయట నుంచి చూస్తున్న రైల్వేషన్ అనమాట. ఇది నేను పంట అంతా అయిపోయి రోడ్డు మీద వస్తున్నది. చూడండి మందలు ఎట్లుంది ఏం కదని. నేనైతే చాలా హ్యాపీ అబ్బాయి, భూమి వర్క్ చేసిన చాలా హ్యాపీ. చేయించుకున్న రైతు కనుక చాలా వర్క్ చేసినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అబ్బా. చాలా నీట్గా వచ్చింది, ఎక్సలెంట్.